శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తుశాస్త్రరీత్యా వృశ్చిక రాశి వారికి ఏ సింహద్వారం కలిగినటువంటి గృహం అనుకూలంగా ఉంటుంది, వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. సో సహజంగా ఇది రాశి చక్రంలో అష్టమ భావం అవటం వల్ల వీళ్ళ జీవన విధానం చాలా రహస్యంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ విధంగా ధనం సంపాదిస్తారు, ఎటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని సాధారణంగా బయట వారికి పెద్దగా తెలియదు. సో వీరికి ఎక్కువగా దక్షిణ దిక్కు సింహద్వారం కలిగిన గృహం వీళ్ళ యొక్క మనస్తత్వానికి ఖచ్చితంగా సరిపోయే అవకాశం ఉంది. అంటే వీళ్ళు సాధారణంగా ఎప్పుడూ కూడా చాలా బిజీగా, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదో ఒక కార్యక్రమంలో నిరంతరం పాల్గొనడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, క్రీడారంగం వాళ్ళు, దేశ రక్షణకు సంబంధించినటువంటి విభాగంలో పాల్గొన్నవారు, చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు నిరంతరం ఎప్పుడూ బిజీగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా ఈ వైద్యశాలలు, డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు దక్షిణ దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ తీసుకొని అందులో మీ ప్రాక్టీస్ చేసినట్టయితే అసలు ఒక్క రోజుకి ఒక గంట కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ రాశి స్వభావానికి తగ్గట్టుగా దక్షిణ దిక్కు కలిగినటువంటి గృహంలో ఉంటారు. దక్షిణ దిక్కు సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసించినప్పుడు ఒకవేళ నిరుద్యోగంగా ఉన్నవాడు ఇందులో చేరితే వెంబటనే ఉద్యోగం రావడం జరుగుద్ది. వివాహం కాని వారికి వివాహం కూడా తొందరగానే జరిగే అవకాశం ఉంది. నిరంతరం ఇది ఈ రాశి వారికి అటు ఉద్యోగ విషయాల్లో కానీ వివాహ విషయంలో కానీ తొందరగా సెటిల్ అవ్వాలంటే దక్షిణ దిక్కులో చేరడం, ఇంచుమించుగా చేరిన వెంటనే ఒక 6 నెలల్లోనే జీవితం లైఫ్ సెటిల్ అవుతుంటుంది. అలాగే తూర్పు దిక్కు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే రవి ఈ రాశి వారికి దశమాధిపతి, వృత్తికారకుడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు, రాజగ్రహం అవటం వల్ల ఈ రాశివారు ఉత్తర దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని తొందరగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ప్రవేశించే అవకాశం కూడా రావడం జరుగుతుంది. అలాగే మంచి ఆరోగ్యం, నేమ్ అండ్ ఫేము, మంచి క్యారెక్టరు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, సంతానానికి సంబంధించిన సమస్యలున్నా, మరి తూర్పు దిక్కు కలిగినటువంటి అంటే తూర్పు దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించడం వల్ల వీళ్ళకి తొందరగా సంతానం కలగడం, అలాగే గర్భకోశానికి సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 దిక్కులు అనుకూలమైనవి. అలాగే వీళ్ళకి పడమర దిక్కు అంత అనుకూలించే అంశం కాదు. అంటే ఈ నిరంతరం బిజీగా ఉండేవాళ్ళు ఈ వృశ్చిక రాశి వారు. పడమర దిక్కు ఫేసింగ్ కలిగిన వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆశ్రమాలు, అలాగే ప్రశాంతంగా ఉండేటువంటి వైద్యశాలలు లాంటి, అంటే ప్రకృతి వైద్యశాలలు, అటువంటి వాటికి పడమర దిక్కు అనుకూలంగా ఉంటుంది. అంటే యోగా, మెడిటేషన్ చేస్తున్నటువంటి సెంటర్లు, యోగాశ్రమాలు, ఆశ్రమాలు, ఇటువంటివన్నీ పడమర దిక్కు ఫేసింగ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందులో నివసిస్తున్న వారు కూడా ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి తొందర లేకుండా చాలా నిదానంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకని ఈ వృశ్చిక రాశి మనస్తత్వానికి పడమర దిక్కు సాధ్యమైనంత వరకు సరిపోదు. కాబట్టి జీవితంలో అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళు ఈ పడమర దిక్కు సింహద్వారం కలిగిన గృహాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రశాంత జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా పడమర దిక్కులో నివసించడం వల్ల వాళ్ళకి ఎటువంటి బీపీలు, ఎటువంటి షుగర్లు లేకుండా చాలా దీర్ఘకాలంగా జీవించే అవకాశం ఉంటుంది, అటు ప్రశాంతంగా. ఇక మిగిలిన దిక్కు ఉత్తర దిక్కు.
మరి ఈ వృశ్చిక రాశి వారికి బుధుడు అష్టమాధిపతిగా లాభాధిపతిగా అంత అనుకూలమైన గ్రహం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఉత్తర దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించకుండా ఉండడమే మంచిది. అయితే పెద్ద ప్రమాదం ఏమీ జరగదు, కానీ కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అందువలన ఏంటంటే ఈ రాశి వారికి నెంబర్ 1గా తూర్పు దిక్కు దక్షిణ దిక్కు నిరభ్యంతరంగా చేరొచ్చు. మిగతా 2 దిక్కులు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఏదైనా దశ దిశ అన్నట్టు జాతకుడి యొక్క దశ అనుకూలంగా ఉన్నంత వరకు, అతని గోచారం ఫేవర్గా ఉన్నంత వరకు ఈ దిక్కు అన్నది పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. మరీ బ్లెండర్గా ఉంటే మనం చెప్పలేము, కానీ సాధ్యమైనందుకు చిన్న చిన్న దోషాలు ఉండి ఈ తూర్పు ఈశాన్యం సింహద్వారం, ఉత్తర ఈశాన్యం సింహద్వారం, ఆగ్నేయంలో వంటగది, బాత్రూమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ దిక్కైనా ఏ రాశి వారికైనా ఖచ్చితంగా అనుకూలిస్తుంది. ఎప్పుడైతే మన దశ అనుకూలంగా ఉండదో, దానికి తోడు ఏ ఏళ్ళనాటి శని అష్టమ శని అలాంటివి జరుగుతున్నప్పుడు అప్పుడు వాస్తు రీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా మన మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశి వారికి వాయువ్య దోషం ఉన్నప్పుడు, అంటే చంద్రుడు దానికి అధిపతి, చంద్రుడు ఈ రాశి వారికి బాధ కూడా అవటం వలన వాయువ్య దోషం ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు, రుణగ్రస్తుడు అవటం, అలాగే ఏదో ఒక నింద జాతకుడు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఉత్తర వాయువు దోషం లేకుండా 100% చూసుకోవాలి. అలాగే ఈ కుజుడికి శుక్రుడికి ఒక విధంగా పెద్ద, అంటే ఇద్దరు సములైనప్పుడు కూడా పెద్దగా మిత్రత్వం ఉండదు. కాబట్టి తూర్పు ఆగ్నేయం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. తూర్పు ఆగ్నేయం ఎక్స్టెన్షన్ కానీ, గోతులు కానీ, బాత్రూములు కానీ, టాయిలెట్లుగా ఉన్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఏర్పడడం, భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గి మరి ఆ ఇంటి యజమాని వ్యసనాలకి బానిస అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తూర్పు ఆగ్నేయ దోషం కానీ, ఉత్తర వాయువు దోషాలు లేకుండా మిగతా దిక్కులన్నీ సమానంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు దశ బాగుంటే జాతకుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధికరంగా నిరంతరం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ, పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు.
బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ, అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.